ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు ఇప్పుడు నువ్వు మాట్లాడా ఇందాకేదో మాట్లాడినావు మాట్లాడు క్వశ్చన్ చేయలే నిజాన్ని బయటికి తీసుకొస్తున్నా మీరంతా ఫెవికాండ్ ఏమంటారు ఫెవి బాండ్ కదా ఆ ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు ఏ ఇల్లుని కూలగొట్టారు ఇంటి నుంచే స్టార్ట్ కావాలి కదా ఒకటి చెప్తా తిరుపతి రెడ్డి గారు ఇల్లు అవగాహన ఉందా మీకు తిరుపతి రెడ్డి గారు మీకు తిరుపతి రెడ్డి గారు ఇల్లు అవగాహన ఉందా కాదు తిరుపతి రెడ్డి అన్న తిరుపతి రెడ్డి నేను కూడా గానే ఉంటా అంటే అదే కాలనీ కాదు పక్కకుంటా మళ్ళీ నన్ను చెరువులు వేసారు మీరు ఒకటి కిరాయిలు రామానీలో ఉండే సొంత ఇల్లు కాదు కిరాయిలు కులగొట్ట సొంత కిరాయిలు కాదు తిరుపతి రెడ్డి గారు మాట్లాడండి శ్రవణ్ గారు తిరుపతి రెడ్డి గారు తిరుపతి అన్న నీ కాడికి వస్తున్నా అరే మీరు ఇందాక అందరు మాట్లాడిండ్రే సామ గారు తిరుపతి గారు ఒక్క నిమిషం తిరుపతి గారు ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా సీఎం బ్రదర్ ఇల్లు గురించి ఆయన చెప్తున్నారు ఆన్సర్ ఒక్కసారి తిరుపతి రెడ్డి గారి కాలనీలో నోటీసులు ఇచ్చారు అని చెప్పి ఒక ఆయన అబ్జెక్షన్ చేసిండు ఆయన ఇల్లు ఎట్లా కూలగొట్టారని మీరు అబ్జెక్షన్ లేవట్టారు ఎస్ ఇది మాట్లాడాలి తిరుపతి రెడ్డి గారి ఇల్లు కంటే ముంగటి ఇంకొక 100 ఇండ్లు ఉన్నాయి ఏంటి నన్ను కూలగొట్టిందా వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నటువంటి దాన్ని నోటీసులు ఇచ్చాం బరాబర్ ఇప్పుడు ఎవరికైనా కూడా మనం నోటీసులు ఇస్తున్నాం ఇప్పుడు మనం ఒకటే చెప్పినామండి పోయింది ఇంకొకటి నా క్వశ్చన్ ఏంటంటే మీతో ఏదో కూలగొట్టినట్టు ఈయన ఇంటికాడికి వచ్చి జేసీపీ ఆగిపోయినట్టు ఇట్లా లేపి ఏంది నాకు అర్థం కాదు ఎవరిది కూలగొట్టిరన్నాడు మాట్లాడండి శ్రవణ్ గారు మీ వర్షన్ వినాలి శ్రవణ్ గారు ఒక్కరు మాట్లాడండి అనుముల తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూలగొట్టడం కోసం కొట్టకుండా ఉండడం కోసం మిగతా ఇళ్లను కూడా ఆపిరు ఇప్పుడు ఈ లాజిక్ అడగండి శ్రవణ్ గారు అడగండి మైలార్ దేవల్పల్లిలో తోకల శ్రీనివాస్ రెడ్డి గారి జాగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్ ఉండే ఆయన జాగాలో లోపల 2 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి స్పెషల్ ఎక్విప్మెంట్ ఉన్నా ఒక హాఫ్ డే టైం ఇవ్వండి సార్ అంటే కూడా ఇవ్వకుండా నీట్ గా బుల్డోజర్ లెక్కించి ఎక్విప్మెంట్ ని కూడా తునకలు చేస్తే ఆయన కోర్టుకు పోయిండు మరి ఈయనకేమో నోటీసులు వస్తాయి ఆయనకేమో హాఫ్ డే కూడా ఆగరా ఇదేం న్యాయము అసలు నోటీసులు ఇచ్చి ఉంటారు స్పందించకుండా ఉండుంటారు అందుకనే కొట్టిండ్రు మీరెట్లా చెప్తారు అది మీరెట్లా చెప్తారు తీసుకోరు కొంతమంది మేము తీసుకొని పో అంటారు చూసుకుంటాం పో అంటారు నువ్వు ఎట్లా చెప్తావు ఇచ్చిర్రు ఇయ్యలేదని ఎట్లా చెప్తారు మీరు అంటే నోటీసులు ఇచ్చి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి నోటీసులు ఇచ్చి మీకు టైం ఇస్తున్నారు వేరే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ సామాన్ తీసుకునే టైం కూడా ఇవ్వకుండా కూలగొడుతున్నారు అంటున్నారు చెప్తా ఒక కార్పొరేటర్ గారు ఇంకొక కార్పొరేటర్ గారిది చెప్పిండ్రు ఎస్ ఒప్పుకుందాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ కార్పొరేటర్ అది ప్రభుత్వ భూమా లేకపోతే ప్రైవేట్ భూమా చెప్పారు అదే అడగాలి ఇంకో కార్పొరేటర్ చెప్పారు మైలార్ దేపాలని అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా ప్రభుత్వ భూమి నువ్వు కబ్జా చేసి ఎక్విప్మెంట్ కోట్ల రూపాయలు ఎట్లా పెడతావు అసలు నువ్వు బీయింగ్ రెస్పాన్సిబుల్ రిప్రజెంటేటివ్ నువ్వు అసలు ఎట్లా పెడతావు హాఫ్ డే లోనే ఎట్లా జరుగుతుంది అసలు ఎట్లా పెడతావు అంటే నా ప్రశ్న అది ఇప్పుడు మీకు నోటీసులు ఇచ్చారు కదా ఇప్పుడు అందరు నోటీసులు ఇస్తారు ఇయర్ అనేది కాదు అందరికి ఇస్తారండి వాళ్ళు ఎన్ని చెప్పినా అదేం నిజం కాదు బట్ స్టిల్ నేను అంటున్నా యూ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ కార్పొరేటర్